నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామంలో దళితులు ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్ని హర్షిస్తూ దళిత దళపతి మందకృష్ణ మాదిగకు పాలాభిషేకం చేశారు. ఒకరికి ఒకరు మిఠాయిలు తినిపించుకొని సంబరాలు చేసుకున్నారు. గ్రామ పంచాయతీ ఆవరణలో ఉన్న అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 50 ఏళ్ల పోరాటం ఫలించిందని, ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సేవ్ రేవంత్ రెడ్డి ప్రకటించడం తమకు ఎంతో సంతోషదాయకంగా ఉందని పేర్కొన్నారు. గ్రామ దళిత పెద్దలు ఆదాము, సోమనాథ్, ఎల్లయ్య, యువకులు పాల్గొన్నారు. ఇరుకులు ఇబ్బందుల ద్వారా హత్యలు జరగబడ్డాయి, మానభంగాలు జరిగినాయి. అమాయకమైనటువంటి 6 ప్రజలు కూడా చనిపోయిన ఉద్యమంలో ప్రారంభ చేయలే కానీ అలాంటి ప్రయత్నంలో కానీ మరి మందకృష్ణ మరి నాయకత్వంలో మరి ఈ చంద్రబాబు గారి నాయకత్వం 2001లో పంజాబ్ రాష్ట్రంలో ఈ భారతదేశంలో 25 రాష్ట్రాలు 2 ఉమ్మడి ప్రాంతాల్లో ఒక పంజాబ్ రాష్ట్రంలో మరి ఒక మన ఉమ్మడి ఏపీలో 2001లో ఏబీసీ వర్గీకరణ సాగింది. ఆ ఏబీసీ వర్గీకరణ సాధించినప్పుడు సుమారుగా 22,000 మంది ఉద్యోగాలు భావించారు. దాన్ని తట్టుకోలేని కొన్ని సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు ద్వారా దాన్ని కొట్టడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఉద్యోగం ఆగకుండా మళ్ళీ 2020 నుంచి మళ్ళీ ఉవ్వెత్తున ఉద్యమం చేస్తూ విశ్వరూప మహాసభ ద్వారా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంతో మద్దతు సహకరించి మరి వారి ద్వారా కమిటీ వేయించడమైంది. గత సుమారు 7 సంవత్సరాల 7 నెలల క్రితము ద్వారా కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా నిన్న ఆగస్టు 1 తారీఖు నాడు సుప్రీంకోర్టు ఏం చేసినట్టు ఇది సహజంగా ఉంది, అందరికి ఉపయోగపడే విషయం కాబట్టి భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ కాదు, పంజాబే కాదు, ఉమ్మడి భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ఏబిసిడి వర్గీకరణ జనాభా ప్రాతిపాదికన ఉన్నటువంటి రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిస్తుంది. కాబట్టి మరి చేసినటువంటి ప్రభుత్వానికి మరి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మరి అన్నాడు కాబట్టి అన్ని విధాల జరిగినటువంటి మొన్న ఇచ్చిన ఉద్యోగ ప్రకటనలు కూడా మళ్ళీ రీప్లేస్మెంట్ చేస్తున్నాడు. దాంట్లో కూడా ఏబీ చెప్తాను కాబట్టి మరి ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి మరి మా తెలంగాణ ముఖ్యమంత్రి గవర్నర్ రేవంత్ రెడ్డి గారికి ఆ మాట ఇచ్చినందుకు మరి మా తరఫున మా యొక్క 12% ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి రాష్ట్రం మాదిగలమే కాబట్టి ఆ 12% ఉన్న జనాభా ప్రాతిపాదిక రిజర్వేషన్ కల్పిస్తే నమ్ముతూ ఆశిస్తూ మరి యొక్క ధర్మారం గ్రామం తరఫున ముఖ్యంగా మందకృష్ణ మాదిగకు మరి యొక్క రాష్ట్ర ముఖ్యానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా తెలుస్తున్నారు.